నిన్న మొన్న మనం మీడియా నిండా చూస్తున్నాం. చట్టసభలలో మహిళలకు రిజర్వేషన్ గురించి పెట్టడం, అది వీగిపోవడం మనకు తెలిసిందే. డీలిమిటేషన్ బిల్లు కూడా వాయిదా పడింది. ఈరోజు ముఖ్యంగా మీకు ఈ డీలిమిటేషన్ గురించి వివరిస్తాను. డీలిమిటేషన్ అంటే ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలను జనగణన చేసి ఆ రాష్ట్రాన్ని నియోజకవర్గాలుగా విభజించటం. ఇది గతంలో ఎప్పుడో డీలిమిటేషన్ జరిగి ఉంటుంది కాబట్టి, కొన్ని సంవత్సరాలు గడిచిపోయి ఉంటుంది కాబట్టి అసెంబ్లీ స్థానాల సంఖ్య పెంచవలసిన అవసరం రావచ్చు. కానీ డీలిమిటేషన్ ప్రక్రియ ఆదర్శము, ఆశయం అది కాదు. భారత రాజ్యాంగం ప్రకారం ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనగణన చేసి సెన్సస్, దాని ఆధారంగా రాష్ట్రాల పునర్విభజన, సీట్ల సర్దుబాటు రెండు జరగాలి. కానీ డీలిమిటేషన్ అంటే సీట్లు పెంచడం మాత్రమే అని ఇవాళ ఈ దేశంలో అన్ని వ్యవస్థలలోనూ, ప్రజలలోనూ, రాజకీయ పార్టీలలోనూ భావన బలపడి ఉన్నది. వాస్తవానికి అదొక నిరర్థకమైన పనికిమాలిన చర్య. స్టేట్స్ రీఆర్గనైజేషన్ జరగకుండా ప్రతి రాష్ట్రంలోనూ ఉన్న స్థానాలను 50% పెంచాం అనుకోండి. దీనివల్ల ఎవరికి లాభం? కొంతమంది కొత్త నాయకులు పుట్టుకొస్తారు. తప్పితే దేశానికి ఏమిటి ప్రయోజనం? దీనివల్ల ఎమ్మెల్యేలకి, ఎంపీలకి ఎలక్షన్లలో ఖర్చు తగ్గవచ్చు, మరికొంతమందికి ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు దక్కవచ్చు. ఇప్పటికే కొన్ని కుటుంబాల్లో చూస్తున్నాం. తల్లి, తండ్రి, కొడుకు, బిడ్డ, మనవడు, మనవరాళ్ళు, అల్లుళ్ళు అందరూ కూడా ఎమ్మెల్యేలు, ఎంపీలు అయిపోతూ ఉంటారు. అలాంటి అవకాశం దీనివల్ల మరింత మెరుగుపడుతుంది. అంతే తప్పితే దేశానికి జరిగే ప్రయోజనం లేదు. ఎందువల్ల లేదు అంటున్నానంటే, నేను చెప్పే విషయాన్ని మీరు సున్నితంగా గమనించండి. మనకు స్టేట్స్ రీఆర్గనైజేషన్ ఏం చెబుతుందంటే, ప్రతి 10 సంవత్సరములకు ఒక్కసారి డీలిమిటేషన్ అంటే సీట్ల సర్దుబాటు చేస్తే సరిపోదు, దానితో పాటు రాష్ట్రాల పునర్విభజన కూడా జరగాలి. ఇది ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జరగవలసినది కాబట్టే దీనిని ఆర్టికల్ 3 కింద పార్లమెంటుకి మరియు రాష్ట్రపతికి అధికారం ఇవ్వడం జరిగింది. ఆర్టికల్ 4 కింద ఇది రాజ్యాంగ సవరణ క్రిందకు రాదు అని తేల్చి చెప్పడం జరిగింది. ఎందుకు అంటే ఇది చేయటం, ఇది ఒక సహజ ప్రక్రియ, ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి చేయవలసిన పని, పైగా ఇది మంచి కొరకు. కొన్ని రాష్ట్రాలు మరీ పెద్దవిగా యూపీ లాంటివి ఉన్నాయనుకోండి, మరికొన్ని చిన్న రాష్ట్రాలు ఉన్నాయనుకోండి. పెద్ద రాష్ట్రం యొక్క ప్రభావం కేంద్ర ప్రభుత్వం మీద చాలా ఎక్కువ. ఆ పెద్ద రాష్ట్రం నుంచి గెలిచిన పార్టీ ప్రాంతీయ పార్టీ అయితే కేంద్రంలో చక్రం తిప్పుతుంది, జాతీయ పార్టీ అయితే దాదాపుగా కేంద్రంలో ఇవాళ ఆ పార్టీ నుంచి ఎవరో ఒకరు ప్రధానమంత్రి అవుతున్నారు. ఇలా ఒక రాష్ట్రం యొక్క ప్రభావం దేశం మీద ఎక్కువ ఉండటం, మరొక రాష్ట్రం యొక్క ప్రభావం తక్కువగా ఉండటం, ఇది సమానత్వానికి విఘాతం. ఇలా జరగకూడదనే మన రాజ్యాంగం ఆశించి అంబేద్కర్ మహాశయుడు ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియని రాజ్యాంగంలో ప్రవేశపెట్టాడు. మనం ఇవాళ ఆర్టికల్ 3 చూసి దేశాన్ని విభజించే హక్కు మాకు ఉంది అని పార్లమెంటు రాష్ట్రాలను ఇష్టారీతిన విభజించి వేస్తోంది. భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా చేసింది, రాజకీయ డిమాండ్ల కోసం చేసింది, రాజకీయ లబ్ధి కోసం కూడా చేసింది, ఉద్యమాలను సంతృప్తిపరచడం కోసం కూడా చేస్తున్నారు. ఇది తప్పు. ఇలా జరగకూడదు అని, ఇలా జరిగితే ప్రపంచంలో అత్యంత పెద్ద రాజ్యాంగం భారతదేశానిది అన్న మాటకి అర్థమే లేదు. అట్లాగే ప్రపంచంలో అత్యంత పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ భారతదేశం అని చెప్పడం అంతకన్నా అర్థం లేని పని. రాజ్యాంగం సూచించిన విధానం ఏమిటి అంటే ఆర్టికల్ 55, 81, 170 చూడాలి. ఆర్టికల్ 55 ఏం చెబుతుంది అంటే, రాష్ట్రపతి ఎన్నికలో ప్రతి రాష్ట్రానికి వీలైనంత వరకు సమాన ప్రాతినిధ్యం దొరకాలి, ప్రతి రాష్ట్రంలోనూ వీలైనంత వరకు సమాన సంఖ్యలో జనాభా ఉండవలే అని దాని అర్థం. ఎందుకంటే రాష్ట్రపతి ఎన్నికలో ఓటేసే ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ వాళ్ళ ఓట్ల విలువ ఎంత అంటే, వాళ్ళు ప్రాతినిధ్యం వహిస్తున్న సగటు ప్రజల సంఖ్య చేత లెక్కించబడుతుంది. అనుకూలంగా ఉండటం కోసం ప్రతి 1000 = 1 అని లెక్క పెడతారు అసెంబ్లీ ఓటు విలువలో. అంటే రాష్ట్రపతి ఎన్నికలో ఆ రాష్ట్ర జనాభాని, ఆ రాష్ట్రంలో ఉన్న శాసనసభ్యుల సంఖ్య చేత విభజిస్తే వచ్చేది ఒక్కొక్క శాసనసభ్యుని విలువ. అందువల్ల ఆర్టికల్ 55 యొక్క పరమోద్దేశం ఏమిటి అంటే, ప్రతి రాష్ట్రంలోనూ వీలైనంత వరకు సమాన సంఖ్యలో జనాభా ఉండాలి.
అప్పుడే ప్రతి రాష్ట్రానికి రాష్ట్రపతి ఎన్నికలో సమాన ప్రాతినిధ్యం లభిస్తుంది. ఆ తర్వాత మీరు ఆర్టికల్ 81, 170 చూడాలి. ఆర్టికల్ 170 ఏం చెబుతుంది అంటే, ఒక రాష్ట్రంలోని ఒక ఎమ్మెల్యే యొక్క ఓటు విలువ రాష్ట్రపతి ఎన్నికలో దేశవ్యాప్తంగా ఇంచుమించు సరిసమానంగా ఉండవలే. అనగా వారు ప్రాతినిధ్యం వహించే ప్రజల సంఖ్య సమానంగా ఉండాలి. లేకపోతే ఇప్పుడు చూస్తున్నాం, ఒక ఎమ్మెల్యే 5 లక్షల మందికి ప్రాతినిధ్యం వహిస్తూ ఉంటే మరొక ఎమ్మెల్యే 50,000 మందికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు చిన్న చిన్న రాష్ట్రాలలో. అట్లాగే ఒక రాష్ట్రంలో 20 కోట్ల జనాభా ఉంటే మరొక రాష్ట్రంలో 1 కోటి జనాభా ఉంటుంది. మనకు తెలుసు పార్లమెంటు మెంబర్ విలువ ఎంత రాష్ట్రపతి ఎన్నికలో అంటే, దేశవ్యాప్తంగా ఉన్న ఎమ్మెల్యేల అందరి ఓట్లను కూడి దానిని పార్లమెంట్లో ఎన్నికైన సభ్యుల సంఖ్య చేత విభజించగా వచ్చేది ప్రతి ఒక్క పార్లమెంటు మెంబరు విలువ. ఆర్టికల్ 81 ఏం చెబుతుంది అంటేనేమో, రాష్ట్రపతి ఎన్నికలో ప్రతి ఎంపీ ఓటు విలువ కూడా ఇంచుమించు అంటే వీలైనంత వరకు సరిసమానంగా ఉండాలి. అంటే అన్ని రాష్ట్రాల పునర్విభజన ఎలా జరగాలంటే, ప్రతి రాష్ట్రంలోనూ వీలైనంత వరకు సమాన సంఖ్యలో జనాభా, సమాన సంఖ్యలో ఎమ్మెల్యేలు, సమాన సంఖ్యలో ఎంపీలు ఉండి వారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి జనసంఖ్య కూడా దేశవ్యాప్తంగా ఇంచుమించు సరిసమానంగా ఉండాలి. అప్పుడే రాష్ట్రాలకు సమాన ప్రాతినిధ్యం లభిస్తుంది రాష్ట్రపతి ఎన్నికలో మరియు పార్లమెంట్లో కూడా. అట్లాగే ప్రతి ఎమ్మెల్యే మరియు ప్రతి ఎంపీ యొక్క ఓటు విలువ కూడా దేశవ్యాప్తంగా సరిసమానంగా ఉండి సమానమైన విలువను పొందుతారు. లేకుంటే మహారాష్ట్ర ఎమ్మెల్యే ఓటు విలువ 1000 ఉండొచ్చు, సిక్కిం లాంటి రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యే ఓటు విలువ 100 ఉండవచ్చు. ఇది సమానత్వానికి విఘాతం. ఇది మన సొంత ఆలోచన కాకుండా ఇది రాజ్యాంగం స్పష్టంగా ఆర్టికల్ 55, 81, 170 వీటిల్లో చెప్పడం జరిగింది. ఒక రాష్ట్రంలో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉండాలి? 60 నుంచి 500 వరకు ఉండాలి ప్రతి రాష్ట్రంలోనూ అన్నారు ఆర్టికల్ 170లో. దీని అర్థం కొన్ని రాష్ట్రాల్లో 60, కొన్ని రాష్ట్రాల్లో 500 ఉండమని కాదు. అలా ఉంటే మళ్ళీ ఆర్టికల్ 55కి విఘాతం జరుగుతుంది, 85, 170 కూడా విఘాతమే జరుగుతుంది. దాని అర్థం ఏంటంటే, మీరు ఏదైనా సంఖ్యను ఎంచుకోండి 60 నుంచి 500 మధ్య, కానీ ప్రతి రాష్ట్రంలో సమాన సంఖ్యలో ఉండాలి, లేకపోతే ఆ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది. అందువల్ల ఇవాళ డీలిమిటేషన్ అంటున్నారు, ఉన్న సంఖ్యని డబల్ చేస్తా అంటున్నారు. ఇది ఎంతవరకు సిద్ధాంతపరంగా కరెక్ట్ మీరు చెప్పండి? ఉదాహరణకి అత్యంత జనాభా పెరిగిన మహారాష్ట్రలోనూ కూడా ఉన్నవి డబల్ అవుతాయి, ఉన్న పాపులేషన్ మొత్తం గల్ఫ్ దేశాలు వెళ్ళిపోయిన కేరళలోనూ డబల్ అవుతాయి, అంతకన్నా జనాభా తగ్గిపోయినటువంటి రాష్ట్రాలలో కూడా ఉన్న సీట్లు డబల్ అవుతాయి. అనగా ప్రతి ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఓట్ల సంఖ్య తగ్గిపోతుంది, ప్రజల సంఖ్య. మరి ఇది ఆర్టికల్ 170కి విరుద్ధమా కాదా? తప్పనిసరిగా విరుద్ధమే. అలాగే ఆ రాష్ట్రంలో ఉన్న ఎంపీలు ఓటేసే వాళ్ళు రాజ్యసభ సభ్యులు కొంతమంది ఉంటారు కాబట్టి ఈవెన్ పార్లమెంటు ఓటర్ల విలువలో కూడా వ్యత్యాసం వచ్చి ఇది అసమానతలకు దారితీస్తుంది. అందువల్ల ఇది శాస్త్రీయము కాదు. మీరు రాష్ట్రాల పునర్విభజన చేయకుండా సీట్ల సర్దుబాటు మాత్రమే చేసుకుంటాం అంటే అర్థం మీకు మీరు సర్దుబాటు చేసుకున్నట్లే, మరికొంతమంది ఎమ్మెల్యేలు అయ్యే అవకాశాన్ని కల్పించుకున్నట్లే. ప్రస్తుతం ఎమ్మెల్యే ఎంపీలు ఎన్నికలలో ఖర్చు పెట్టే డబ్బులు కొంత ఖర్చు తగ్గించుకున్నట్టే. అంటే ఇది మీకోసమా చేస్తున్నది డీలిమిటేషను? ఇది దేశం కోసం, ప్రజల కోసం అన్నప్పుడు దయచేసి ఆర్టికల్ 55, 81, 170 చూడండి. స్టేట్స్ రీఆర్గనైజేషన్ చేయకుండా డీలిమిటేషన్ చేయటం అర్ధరహితం. రాజ్యాంగంలో ఇంత స్పష్టంగా ఉంటే దురదృష్టవశాత్తు 42వ రాజ్యాంగ సవరణలో 1971 తర్వాత 2000 సంవత్సరం తర్వాత జరిగే జనాభా లెక్కలను లెక్కలోకి తీసుకుంటాం అన్నారు. ఆ తర్వాత 84వ రాజ్యాంగ సవరణ జరిగింది, 87వ రాజ్యాంగ సవరణ కూడా జరిగింది 2001 మరియు 2003లో. వీటి సారాంశం ఏమిటి అంటే 2026 తర్వాత జరిగే జనగణన, వాటి మీద ఆధారంగా జరిగే ఎన్నికలు, ఆ ఎన్నికలలో మాత్రమే ఈ డీలిమిటేషన్ మరియు స్టేట్స్ రీఆర్గనైజేషన్ రెండు జరుగుతాయి. అప్పటి వరకు జరగవలసిన అవసరం లేదు అని రాసుకున్నారు. కానీ రాజ్యాంగానికి వ్యతిరేకంగా అలాంటి తీర్మానాలు చేయటం ఏమిటి? కానీ రాజ్యాంగ స్ఫూర్తి ప్రభుత్వ పక్షాలకు, ప్రతిపక్షాలకు, రాజ్యాంగ వ్యవస్థలకు, మేధావులకు, మీడియాకి
అర్థం కాకపోవటం అనేది ఈ దేశ ప్రజల దురదృష్టం. ఇప్పటికైనా సరే డీలిమిటేషన్ మాత్రమే కాదు, రీఆర్గనైజేషన్ ఆఫ్ స్టేట్స్ కూడా రాజ్యాంగబద్ధంగా చేయాలని కోరుకుంటున్నాం. ఈ వీడియో విన్నందుకు మీకు కృతజ్ఞతలు. దయచేసి ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలకు నేను సమాధానం ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తాను. మనం అందరం కలిసి ఈ రాజ్యాంగ స్ఫూర్తిని, రాజ్యాంగ రహస్యాలను, రాజ్యాంగ భావనలను భారతదేశ వ్యాప్తంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం. తర్వాత వీడియోలో మళ్ళీ మీకు మనం గతంలో ఆర్టికల్ 15, 16, 17 వరకు చేసుకున్నాం. ఆ తర్వాత నుంచి ఉండే ఆర్టికల్స్ మళ్ళీ మనం చర్చించుకుందాం. సెలవు.